చిన్నప్పటి నుండి నేను దేవుని నమ్ముకునేది కాదు. మా అమ్మ నాన్నలు కూడా విగ్రహాలను కూడా ఎప్పుడో ఏదో పండుగలకు పబ్బాలకు మొక్కటం ఎక్కడ ఏ నమ్మకం ఉండదు. కాకపోతే ఏంటంటే మొక్కితే ఈ దేవుడు ఇది చేస్తాడు అన్నప్పుడు అట్లే మొక్కటోని నేను కూడా. మా అమ్మ నాన్న ఏం చేస్తే నేను అది చేస్తుండే. క్రమంగా దేవుడు అంటే ఏంది ఇంకా అనేది ముందుగా మా అక్క నమ్ముకుంది దేవుని నమ్ముకుంటే మాకు కూడా దూరం. అప్పుడు ఇప్పుడంటే ఒక్కొక్క ఊర్లో 2-3 మందిరాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో ప్రతి ఊర్లో దాదాపుగా చర్చి ఉన్నది. ఒకప్పుడు లేకుండే, ఒక 25-30 ఏళ్ల కింద లేకుండే కదా. మేము కూడా 2-3 ఊర్లు దాటేసి వెళ్ళేవాళ్ళం ఎప్పుడో ఒకసారి. సరే అప్పుడు నమ్మినట్టుగా నమ్మిన వాళ్ళం. తర్వాత దేవుని పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేసి ఉన్నాడు. నేను నా చదువులో కూడా దేవుడు చాలా మేలు చేసి ఉన్నాడు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు. ఉద్యోగంలో క్రమంగా చర్చిలో నేను వాడబడుతున్న క్రమంలో ప్రార్థన చేసినప్పుడు నాకు ఇంకా కొంచెం పెద్ద స్థాయి ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు. ఇలా దేవుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తూ ఉన్నాడు. ఇదంతా కేవలం దేవుని కృప. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టే ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న మీలో వస్తే దేవుడు ఎవరు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది, అసలు ఇక్కడ మనము నమ్ముచున్న దేవుళ్ళందరూ దేవుళ్ళేనా అనే ప్రశ్న మనకు రావాలి. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దేవుడు ఏం చేస్తే దేవుడు అవుతాడు. మన మనుషులు చాలా మందిని అంటుంటాం, ఏమంటుంటాం, జనరల్ గా మనకి ఏమన్నా మేలు చేస్తే మంచి చేస్తే అబ్బా నువ్వు దేవుడు బిడ్డ, దేవుడు లెక్క వచ్చావు, సాయం చేసావు అంటుంటాం. అసలు దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఎవరో తెలుసుకుంటాం. నిజంగా దేవుడు ఎవరో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. ఇది నా నమ్మకం. ఇక్కడికి చేర్చబడ్డ మీరందరూ కూడా ఆ యొక్క రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని, ఆయన రక్షణ మార్గంలోకి నడిపించబడాలని మా ఆశ, ఆకాంక్ష. దేవుడు నా పట్ల అద్భుతాలు చేసినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును.